సహవాసం ఉంటది కదా. బల్ల అంటే మనకు అన్నాన్ని చూసామనుకో, అన్నం మీద మన దృష్టి ఉండదు. ఇంట్లో మరి 10 మంది చూసినాం అనుకో, 10 మంది మేము అనుకుంటాం, అన్ని మాట్లాడుకుంటాం. ఒక సహవాసం అంటే పీట అంటే దేనికి సాదృశ్యం, దేనికి పీట అంటే చెప్పండి కదా. పీట మీద కూర్చోడానికి ఒక స్థలం ఉంది. ఎక్కడ పీట మీద కూర్చున్నాం అడిగేది స్థలం. తర్వాత దీపస్తంభం అంటే వెలుగు. ఎవరికి వెలుగు? ఇంట్లో ఉండడానికి దీపస్తంభం. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారంటే మధ్య సువార్తలో కొంచెం కింద మంచం కింద పెట్టారు. ఎక్కడ పెట్టారంట? దీపస్తంభం. ఎందుకు? అందరికి మన సాక్ష్యం. దీపస్తంభం అంటే మన సాక్ష్యం. మన సాక్ష్యం ఏం కావాలి? అందరికీ ఏం చేయాల? వెలిగించే వరంగా ఉండాలి. పేస్లో చెప్తాడు వ్యవహారస్వార్తలో, నేను లోకమునకు నన్ను వెంబడించి వాడు చీకట్లో ఒక జీవోకు వెలుగు. ఆ వెలుగులో కలిగిన మనము శుభ్రం ఎట్లుండాలా? వెలుగు కదా. మన సాక్ష్యాన్ని ఏం చేయాలంట? ప్రతి ఒక్క పరిశుద్ధ స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే కట్టిన తర్వాత తెలిసి అడుగుతాడు, నాకేమైనా తక్కువ అంటే అవేమంటుంది, నాకేం తక్కువ లేదు అన్నప్పుడు కుమారుడు కుమారుడు ఇచ్చినాడు, దేవుడు బహుమానం ఇచ్చినాడు కదా. ప్రతిఫలం ఉంది. సేవకులు చేసేందుకు అంటాడు. ఇంకటి తండ్రిలు ఇస్తారు మన బహుమానాన్ని ఇచ్చింది. కుమారుడు పుట్టినాడు. పుట్టిన తర్వాత ఒకరోజు ఏమైపోయాడు? కుమారుడు చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆమె భర్తకు ఏమైనా చెప్పిందా? మనమైతే ఎంత కొట్టుకుంటాము, గుడ్డలు కొట్టుకొని ఏడ్చి మక్కరాలంటే పరిగెత్తి వస్తాడు. ఈమె నెమ్మదిగా పడుకోబెట్టింది. ఏం చేసింది? బట్టలు చెప్పింది, నా కొడుకు గార్డెన్ గంట కట్టమంటే పోయింది. పోయినప్పుడు ఎలీషా ఏమంటాడంటే గేజీని బొమ్మంటాడు. గేజీని బొమ్మంటే ఏమంటది? వద్దు గేహదేవుడు నువ్వే రావాలి, నువ్వే రావాలన్నప్పుడు వచ్చినప్పుడు తిరిగి ఏమైపోయినాడు? కుమారుడు బ్రతికాడు. తర్వాత కొన్ని రోజులు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టుకోమన్నప్పుడు అని అడుగుతా ఉంటాడు. రాజు ఎలీషా చేసే సుచరిత్రలో కూడా చెప్పమంటే ఆమె ఏం చెప్తా ఉన్నారు? ఆయన చెప్తా ఉన్నాడు గేహజ్ ఏమని, ఇట్లా ఇట్లా జరిగింది, అదే దేవుడు చెప్తారు. జరిగింది, కరువు వచ్చినప్పుడు పోయింది. అదిగో వీళ్ళే. అప్పుడే ఆమె వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇదిగో వీళ్ళే ఎలిషా బ్రతికించిన బిడ్డ, వీడే ఆస్తి నీమైనప్పుడు రాజు ఏం చెప్తారంటే మొత్తం ఆమెకు ఎప్పటి నుంచి రావాలో అదంతా కూడా నీమంటారు కదా. 8వ అధ్యాయము 6వ వచనంలో మాట చదువుతా. రాజు ఆశ్చర్య ఆమె సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షంలో ఒక అధిపతిని